మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, టీపీ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, యాదగిరి, సాజిద్, మహేందర్లతో కలిసి కిస్తమ్మ ఎన్క్లేవ్ను సందర్శించి ఆ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న పౌర సమస్యలను అర్థం చేసుకోవడానికి స్థానిక నివాసులతో సంభాషించారు. ఈ పర్యటన సందర్భంగా మౌలిక సదుపాయాలు మరియు భద్రతను మెరుగుపరచడానికి పార్క్ సుందరీకరణ, చెట్ల కొమ్మల కత్తిరింపు మరియు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నివాసితులు ప్రముఖంగా ప్రస్తావించారు. మాజీ కార్పొరేటర్ క్షేత్రస్థాయిలో వారి సమస్యలను జాగ్రత్తగా సమీక్షించి సంబంధిత శాఖల సమన్వయంతో వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బట్ మనం ఈ రోడ్ నుంచి యువతలకి తీసుకుంటాం. ఈ గోడ నుంచి ఇది ఆ రోజు నుంచే ఉన్నది లేఅవుట్ ఆల్రెడీ అది సర్వే కూడా చేశారు మేడం. అప్పట్లో గూగుల్ సర్వే ఏదో చేశారు. అది ఎవరిని కాదు అని అది ప్రాబ్లం లేదు. బాల్ కట్టరు ఫెన్సింగ్ చేస్తారు కానీ మరి అది ఇస్తే వాళ్ళతో పెట్టిస్తాను నేను కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఒక 8 years నుంచి మేము దాంట్లో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 1 అవర్లో మొత్తం క్లియర్ అయింది. మాకు సమ్మర్ ఉంది కానీ అది సేల్ అవ్వలేదు. సెప్టిక్ ట్యాంక్ ఉంది సేల్ అవ్వలేదు కాదు, అది సెప్టిక్ ట్యాంక్ గురించి ఉన్న ప్లాట్. అంటే వాళ్ళు మాది సెప్టిక్ ట్యాంక్ ఏమేసింది లేఅవుట్ వాళ్ళు చేసినప్పుడే వాళ్ళు వేసారు. ఈ షెడ్ మంచి షెడ్ కాదు. 1,50,000 1,05,000 పెట్టి షెడ్ కట్టి చేశాం. అయితే ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే సార్, చిన్నగా ఎవరైనా లోపలికి మనకు అంత స్థలం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ గోపురం ఉంది చూడండి, ఆ గోపురం బ్యూటిఫుల్గా 3 sides వచ్చేటప్పుడు హైట్ లేపేసి చేసుకుందాం. సెక్యూరిటీ కొద్దిగా గుర్తుపెట్టి